హలో హాయ్ ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నా. ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు 6 నుంచి నైట్ 10 అవుతుంది. మా తియాన్స్ పనుకునే లోపు 6 to 10 PM అనమాట. 6 PM to 10 PM వ్లాగ్ అనమాట. చూసేయండి. ఇప్పుడైతే నేను డిన్నర్కి వచ్చేసి బీన్స్ ఫ్రై చపాతీ చేస్తున్నా. మా తియాన్స్ గాడేమో ఇప్పటి వరకు కింద సతా ఇచ్చినాడు చూడు, ఓ తెగ సతా ఇచ్చినాడు అనమాట. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పునా. హాయ్ ఫ్రెండ్స్. ఏంది అన్నా పోదామా? మళ్ళీ హాయ్ చెప్పు, పోదాం. హాయ్ చెప్పు. మా తియాన్స్తో డే రొటీన్ చేస్తాం. ఏడ్స్ కూడా సైలెంట్. చిన్నగా ఉన్నప్పుడు చేసా కదా, ఇప్పుడు బాగా పెద్దగా అయినాడు. ఇప్పుడు ఒకరోజు డే రొటీన్ వీడు నన్ను ఎట్లా సత్తా ఇచ్చేది ఒక వీడియో చేస్తా కంపల్సరీ. ఇప్పుడైతే నేను అక్కడ బీన్స్ బాయిల్ చేస్తున్నా. ఒక పక్క వీనికేమో బీట్రూట్ ఫ్రై చేస్తున్నా. అది కూడా ఈ స్పైసెస్ లేకుండా సాల్ట్ వేసి అనమాట. చూడండి చూడండి అల్లరి ఎలా చేస్తున్నాడు. తించు బేబీ, తించు బేబీ, తించు బేబీ. ఎవరిష్టం? నాన్నొద్దా? ఏమి ఇమ్మి ఒకటే. బయటికి పోవాలంటే బయటికి పోతే నాన్న కాళ్ళ కదా, ఇంట్లో మమ్మీ కదా. ఇక్కడ వచ్చేసి బీన్స్ బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ మా తించడానికి బీట్రూట్ తురిమిన ఇది చేయాలి. పూజ చేసాం ఫ్రెండ్స్ అని చెప్పు. పూజ ఎట్లా మొక్కున్నా సాంగ్ చెప్పు. అట్లా ఏది మొక్కు సాంగ్కి మొక్కు, సరిగ్గా మొక్కు. సాయిబాబా మొక్కో సాంకింగ మొక్కో. సాయిబాబా అను. ఇక్కడ చూడు, ఇక్కడ చూడనా. నువ్వు పెట్టలేవులే, నేను పెడతా. ఇక్కడ చూడు ఒకసారి ఎట్లా మొక్కునే సాంకి. ఇక్కడ చూపి, నా కల్లా చూపి. ఇక్కడ ఇక్కడ మొక్కు. ఇక్కడ చూడు. చూడు మొక్కో, ఇంకా మొక్కో. ఏంది అట్లా పెట్టిన వాడగా ఇట్లాగా. అయ్యో మొక్కు ఇంకా రా. ఇక్కడైతే బీన్స్ ఫ్రై రెడీ అయింది. మా వాడికి వచ్చేసి క్యాబేజీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అమ్మ ఇప్పుడైతే ఇంకా బీన్స్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై రెడీ అయింది. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మా తియాన్స్కి మా హస్బెండ్కి రైస్ అనమాట. చూడండి వేడి వేడి. నేనైతే రోటీ తింటా, చపాతీ. పిండి కూడా రెడీగా పెట్టుకున్నా. 7 లోపే తినేస్తా. ఇప్పుడైతే 7 అయ్యింది. చేసుకుంటా తినడమే అనమాట. మా తియాన్స్ ఏం చేస్తున్నాడు ఇక్కడ. నేను ఎక్కడ వంట చేస్తుంటే వీడు చేసే పని చూడండి. ఏం చేస్తున్నావు? చేతి దొట్లో. అది ఎవరిది? సైకిల్ ఎవరిది అది చెప్పు. ఎవరిది నానా? ఎవరిది సైకిల్? నీదేనా? ఏది తొక్కు సైకిల్ చూస్తారు ఫ్రెండ్స్.
సైకిల్ దొక్కు తీయు తీయు సైకిల్. వావ్, మా నాన్న సైకిల్ బాగా తొక్కుతాడు. మా తీయు బంగారం. ఇప్పుడైతే బీన్స్ ఫ్రై అయిపోయింది, బీట్రూట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రోటీ చేసుకొని తినేసి మా వాడికి నేను 8 o'clock తినిపిస్తాను అనమాట. ఎందుకంటే వాడు ఎర్లీగా తినడు, ఈవినింగ్ పాలు తాగింటాడు కాబట్టి. ఇప్పుడు చూడండి తీయు ఈవినింగ్ రొటీన్ అయితే నాది ఇంకా ఎవ్రీడే ఇట్లనే ఉంటుంది. రెసిపీస్ చేంజ్ అవుతూ ఉంటాయి డిన్నర్కి వచ్చేసి. చూడండి మా తీయు. స్కూల్కి వెళ్తున్నావు కదా రోజు? ఎంతసేపు ఉంటావు స్కూల్లో? అంతసేపు మాట్లాడాల మాటలు. బాయ్ చెప్పింగా. అద్దో నీ స్కూల్ బ్యాగ్ అక్కడ ఉంది చూడు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. తిన్నారా? గుడ్ నైట్ చెప్పు. ఎట్లా గుడ్ నైట్ చెప్పేది? ఇట్లా గుడ్ నైట్. నమస్తే చెప్పు. బాయ్ బాయ్ చెప్పింగా. బాయ్. లేద్దాం కూడా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేసుకున్నా, మా వాడు లాగిచ్చేస్తున్నాడు. తిన్నానా? కాలుతుంది. తిను. ఫ్రూట్లే, పప్పాయ తీసుకో. మళ్ళీ అన్నం తినల్లా, ఓకేనా? బాగుందా? తీసుకో. ఇప్పుడైతే నా డిన్నర్ రెడీ అయిపోయింది. ఒక రోటీ, పప్పాయ, కీరా, బీన్స్ ఫ్రై. ఇదనమాట సింపుల్. మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేయొచ్చు మన వెయిట్ని. మెయిన్ ఇలా తింటే అంటే అప్పుడప్పుడు రైస్ తినేది నేనైతే చాలా రేర్. నైటు రాగి దోశ, చపాతీ అలా తీసుకుంటాను అనమాట. మోస్ట్లీ ఇట్లనే ఉంటుంది. ఏదో ఒక సలాడు, ఫ్రూటు, ఏదో ఒక వెజిటబుల్ కర్రీ అనమాట. మనకి ఏవి రావు కూడా డిసీజెస్. అంటే గర్ల్స్కి ఉంటాయి కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అలాంటివి కూడా. టేస్ట్ చాలా బాగుంది. తింటావా? తిను. బాగుంది. కూర బాగుంది చూడు. తిను. ఉత్తదే తింటావా? సరే. మా వాడు కర్రీస్ తిన్నాడు. కీరా వచ్చేసి పైన లేయర్ తీస్తుంటే నేను ఇప్పుడు తీయను, ఎందుకంటే ఫైబర్ ఇదే. అంటే మనకి ఇలా తింటే ఒక హాఫ్ కీరా ప్రతి మీల్లో. ఇదే కడుపు మనకు పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఫుడ్ కూడా తినలేము, ఆకలి కూడా వేయదు. ఇది ఒక టిప్ అనమాట. ఏం లేదు, వెయిట్ లాస్గా అట్లని కాదు, కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా, హెల్త్ మన హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి కదా, అది కరెక్ట్గా ఉంటే మనకి ఏ డిసీజెస్ రావు. అందుకోసం ఏమీ చేయనవసరం లేదు. మనం సింపుల్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బాగా తింటే చాలన్నమాట. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా నేను తింటుంటే మా వాడు ఇట్లానే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ డాడీని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తాడు అసలు. నన్నన్న బెస్ట్ పాపం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి చూడండి. అప్పుడే మన హెల్త్, మన స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, మన వెయిట్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇన్ కేస్ 1 kg 2 kg అటు ఇటు అయినా కూడా మనం మళ్ళీ మనకు ఐడియా, ఒక నాలెడ్జ్ ఉందనుకో, మళ్ళీ ఆ వెయిట్ తిరిగి వచ్చేయచ్చు. ఏ ఫుడ్ తింటే కంట్రోల్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి. బట్ వీడికి కదా హ్యాబిట్ పడుకొని తినడం.
అయితే వెయిట్ లాస్ ఇట్లా అనేది ఎక్కువ సమ్మర్లో బెస్ట్, బాగా తగ్గిపోతాం. ఇప్పుడు చలికాలంలో అసలు కష్టం, తగ్గలేరు, ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగలేం కాబట్టి. అదే సమ్మర్లో అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటామా, ఫుడ్ కూడా ఎక్కువ తినలేము, వాటర్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కువ 90% ఛాన్సెస్ అయితే సమ్మర్లో ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట. మేము కూడా ఈ 6 kgs వెయిట్ లాస్ అయినా చెప్పా కదా, అది సమ్మర్లోనే జరిగింది. మార్చి నుంచి జూన్ వరకు 3 months ఏమో చేసా అంతే. అది కూడా అన్నీ తింటూ, ఒక్క పూట కూడా నేనేం లేను, తింటున్నా ఫ్రూట్స్, సలాడ్ ఏదైనా. వావ్, తిను. పోయింది. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. మా చిట్టి బాబు పడుకునే టైము. ఇంకా మేము కూడా నిద్రపోతాం. ఇక్కడితో అయితే ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఎండ్ అయిపోతుంది. ఈవినింగ్ ఎవ్రీడే రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. మా చిట్టి టియాన్స్ చూడండి పడుకున్నాడు. బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు. సరే నిద్రకు వచ్చేసినాడు. ఇంక మాట్లాడితే ఇంకా ఏడుస్తాడు అనమాట. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.